రియలిస్టిక్గా చేసాం మూవీ. ఎక్కడ మేము సీజీ షార్ట్స్ లేవని చెప్పాను కదా, అందుకు ఆడియన్స్ కూడా 1000 మెంబర్స్ ఆడియన్స్. మీకు గేమ్ జరుగుతున్న 1980s ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి, ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 1.5 year కోవిడ్ వల్ల పర్మిషన్ రావడానికి 1.5 year వెయిట్ చేయవలసి వచ్చింది. బికాజ్ అంతకు ముందే ఆ స్కెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల. తర్వాత మేము స్నో గురించి ఇందులో నాకు సిక్స్ ప్యాక్ కూడా చేసాం. మేము ట్రైలర్లో, మేము టీజర్లో చూపించాం. ఆ సిక్స్ ప్యాక్ కూడా నాకు 6 months ప్రాపర్గా, అంటే గెట్ బ్యాక్ అయ్యేది, స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం. అండ్ కాశ్మీర్లో షూట్ చేయడానికి స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్ సీజర్ తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ దయానంద్ గారు, ఆయనకు కూడా అంటే ఆయనది లుక్, ఆయన బల్క్ అయితే నేను లీన్, అలా డిఫరెంట్ షేడ్లు ఉండటం వల్ల మాకు ఆ టైం పట్టింది. ఇది దుర్గేష్ సపోర్టింగ్ క్యారెక్టర్. తనకు కూడా ప్రతి క్యారెక్టర్కి ఇందులో, నా ఒక్కడికే కాదు, ప్రతిదీ మీకు ఆ టైం పీరియడ్ మీరు 90s 40 నుంచి 90, 80, 90 ఆ పీరియడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది మూవీ. ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కాదు, దానికి మించి మేము ఇందులో ప్రజెంట్ చేసాం. డెఫినెట్గా ఆడియన్కి, చూసే ప్రతి ఆడియన్కి మీరు చూసినప్పుడు మీ లైఫ్లో జరిగే ఏదో ఒక పెయిన్ఫుల్ మూమెంట్ని మా సినిమా మిమ్మల్ని టచ్ చేస్తుంది, డెఫినెట్గా మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది అని స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. అలాగే మీడియా మిత్రులందరూ, మీరందరూ మా మూవీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి జనాల్లోకి వెళ్ళేలాగా ఒక మంచి మూవీ చేసాం కష్టపడి. తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. RX 100 నుంచి కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను. RX 100 పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. అలాగే RX 100 తర్వాత ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 సినిమాలు ఆర్టిస్ట్గా చేశాను. బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటివరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి. ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇది 1950 నుంచి 1990 పీరియాడిక్ ఇది. సో ఇందులో ఒక 40 సంవత్సరాల పాటు జరిగే ఒక జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ లైఫ్ని ఇందులో పోర్ట్రే చేయడం జరిగింది. దీంట్లో ఈ అర్జున్ చక్రవర్తికి ఒక మెంటర్గా ఉండే ఒక రంగయ్య అనే ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్. సో ఈ రంగయ్య అనే అతను 1950sలో తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు. తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి, ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ యాంబిషన్తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు. అలాంటి తను ఒక కుర్రాడ్లో, అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ని చేయాలి, తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక యాంబిషన్ ఉన్న ఒక పాత్ర. నాది చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో అర్జున్ చక్రవర్తికి రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం ఈ సినిమాలో తన గోల్ అన్నమాట ఈ సినిమాలో. సో ఈ ఇద్దరి మధ్యలో ఉండే బాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మూవీలో. ఒక ఫాదర్ అండ్ సన్కి మధ్యలో ఉండే కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ అన్నమాట. సో ఇలా ఒక్కొక్క వేరియేషన్ కోసం, అంటే ఒక్కొక్క లుక్ కోసము దాదాపు కొన్ని నెలల పాటు కష్టపడేవాళ్ళం. ఫస్ట్ షెడ్యూల్లో మేము